ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అప్ప. అందరూ బాగుంటారు కదా. టిఫిన్లు టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్లు, బూ తినేవాళ్ళు బువ్వ. అట్లా టిఫిన్లు అంటే మరి అందరూ టిఫిన్లు కాదు. అదే పాప నిన్ను చెప్తే కదా యూత్కి ఒకటి ఉందప్ప సందేశము చెప్పేది, మంచి కంటెంట్ ఉంది చెప్తానని చెప్తే కదా, దానికే వస్తే. ఇప్పుడు కాలేజీలకి మీరు స్కూల్లో అంటే ఇంక చిన్నపిల్లలే, కాలేజీకి యూత్కి, కాలేజీకి పోయినా కానీ యూత్ వాడు అందరూ ఉంటారు కదా. అప్పుడు లవ్లు గివ్లు అవి ఇవి ఏమో ఒకటి సంథింగ్ చేస్తారు కదా. మరి ఇప్పుడు యూత్లను చేసినప్పుడు రేపు పెండ్లు అయినాక నీకు కరెక్ట్ పార్ట్నర్ వస్తుంది ఏం గ్యారంటీ? నువ్వు ఇట్లా అవన్నీ చేసి అదే మీకు డౌట్ వస్తుందా లేదా? అది చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇట్లా చేసినప్పుడు నీకు మంచిగా వస్తారనేది ఏం గ్యారంటీ? అదే మీకు డౌట్ వస్తుందా లేదా దానికే యూత్కి. అట్లా అవన్నీ చేయొద్దండి అని చెప్తున్నాను. చదువుకునే టైంలో చదువుకోండి. అట్లా అవన్నీ చేస్తే రేపు పొద్దున కానీ మీకు అట్లా గ్యారంటీ ఇదే ఉండదని గ్యారంటీ లేదు. నువ్వు అట్లా పని చేస్తుంటావు, నీకు మంచిది రావాలనేది ఏం గ్యారంటీ ఉంది? అంతే కదా. 1% నువ్వు బాగుంటే నీకు మంచిది జరుగుతుంది. అదొకటి. తర్వాత మీరు పొద్దున మీరు మీ పార్ట్నర్లు పెళ్ళైన తర్వాత పిల్లలు అందరూ కరెక్ట్ బాగా సుఖంగా ఉండాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు చూస్తుండే మొబైల్ ఉంచుడు, దాన్ని 99% తగ్గించేసేయాలి. వాడకూడదు నాకు తెలిసి. ఏమో అత్యవసర పరిస్థితులు ఏమో ఫోన్ అంటే ఇది పట్టుగా. ఇప్పుడు కొన్ని మంచివి కావాలంటే కొన్ని వదులుకోవాలా. అప్పుడు భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇప్పుడు నువ్వు దీన్ని మాట్లాడాలి. ఏంటంటే ఉత్తు ఫోన్ చూసి నెట్ చూసి దీంట్లో ఉండేవన్నీ పనికి రాకుండా అన్నీ ఇది చేస్తే ఈటు నరాలను వీక్నెస్ అయ్యి, కొండలను వీక్నెస్ అయ్యి, బాడీ అంతా ఇది అయిపోయి నీ పెరుగు మజ్జిగ అయిపోతుంది. అర్థమవుతుందా? నీ పెరుగు మజ్జిగ అవుతుంది. పనికి రాకున్నట్లయితే రేపు పొద్దున్న పనికి రాకున్నట్లు అయ్యి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. నాకు ఇంకా పిల్లలు అయ్యలేదు, సంతానం కలిగలేదు అని. ఏంటంటే మరి ఇది హీటు అట్లా చేస్తే దానికే నేను కొన్ని వీడియోలను చెప్పినాను. ఫోన్ కూడా పైన జోలో పెట్టుకుని డబ్బా కింద పెట్టుకోండి. అది చాలా ఎఫెక్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఉండే అలవాట్లు, గుట్కాలు అవి ఈటే, మందు ఈటే, మనం తినే పదార్థాలన్నీ వీటే. మనమేమో కరెక్ట్ పప్పు తింటామా? 3 పూట్లు కాయగడ్డలు తింటామా? లేదు కదా. ఏడాడో తోపుడు బీరలన్నా అదంట ఇదంట వచ్చేదాళ్ళంట ఓటెండ్లన్నా ఇవే అట్లా తింటాము. ఇప్పుడు అది బాడీకి విటమిన్లు ఎక్కడి నుంచి వస్తాయి? నీతో విటమిన్లు లేకపోతే రేపు విటమిన్లు ఏం పనిచేస్తావు? సంతాన సమస్యలు అంటే ఇట్లా దీనికే వచ్చేది. మాకు అది లేదు ఆ తిప్పులు. ఎందుకంటే అప్పుడు మాకు ఇట్లా అవన్నీ ఉండలేదు. మరసరంగా చింతకూర ఉండి బువ్వ పప్పు తింటుంటుమే. ఇప్పుడు ఉండే యూత్ది సమస్యకి వాళ్ళైనా చూస్తారు. 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారా, మరి ఇంకా అయ్యలేదు ఎవరిదో ఒక లోపం ఉంటుందా, గుళికి లేచి పదామని నిలబెట్టి పదామని ఇస్తారు. నువ్వు చూడలేరు. వాళ్ళతోనే తప్పు ఉంది. అప్పుడు నువ్వు నా కొడుకు అనుకనల్లా గుళికలు పుట్టినా కూడా ఇప్పుడు ఏం చేసేకవుతుంది? ఇంకా పనికి రాకుండా అన్నీ ఉంటే ఎన్న ఇది చేస్తారు. అంతేనా కదా. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. బెగ్గదు నిలబడి తిట్టండి, ఏమన్నా అనండి, కామెంట్లో దింగండి. మీరు ఏమని చేయండి, నా తప్ప రాంగ్గా మాట్లాడింది అని. ఇప్పుడు 1 సంవత్సరం చూపుకుంటావు, 2 సంవత్సరాలు చూపుకుంటావు, అట్లా చూపుకుంటూ ఉంటావు. వాళ్ళు ఎన్నో చూస్తారు. ఇంకా మీ బాధ చూడలేక యాదో గుళికలు ఇచ్చి నిలబడే తెలిసేసి యాదో చేస్తారు. అయిపోయి ఇంకా వాడు పుట్టేవాడు కానీ సక్రమంగా పుట్టేలేదు. మరి శక్తి కుట్టి పుడితే వాడు స్ట్రాంగ్గా పుడతాడు. శక్తి ఉండలేదు కాబట్టి వాడు స్ట్రాంగ్ ఎట్లా పుడతాడు? వానికి తిరిగే సమస్యలు, పుట్టినప్పటి నుంచి సమస్యలు. వానికి నాకు బిడ్డలు సరిగ్గా పుట్టలేదు, కొడుకు సరిగ్గా పుట్టలేదు, డెలివరీ సరిగ్గా అయ్యలేదు. ఎక్కడ మనం చేసే ఈ తప్పు నుంచి ఒక తప్పు ఆడిపోతుంది. చూడు జీవితం. మనం స్టార్టింగ్లో చేసే తప్పులే మన లైఫ్కి దెబ్బ కొడుతుంది. ఇట్లా ఏమని చెప్తే మనకి నచ్చలేదు.
ఫోన్ లేకుండా ఎట్లా తగ్గించండి, చాలా వరకు తగ్గించండి. మెయిన్ ఫుడ్ కూడా అన్ని విటమిన్లు వచ్చే ఫుడ్లు తినండి. ఇప్పుడు ఎవరైనా కరెక్ట్ ఫుడ్ తింటారా? హోటల్ ఫుడ్లు, గోబీ మంచూరియాలు అట్లవి కదా, అట్లా ఫుడ్ లేక తినదు. బలమైన ఫుడ్ ఎవరైనా తింటారా? నువ్వు మొదటి కాలం అంటే మొదటి కాలం తినకలేక ముద్దులో రొట్టెలో ఉండలే తిండు. ఇప్పుడు అది కూడా మొదటి కాలం తినాలంటే అది ఫుల్స్నెస్ అవుతుంది. ఇప్పుడు ఉండే జనరేషన్ అప్పుడప్పుడు వాడండి అని చెప్తాం అంతే. మొదటిది వాడు ఇప్పుడు వాడంటే అది అప్పుడు లెక్క అయ్యలేదు. ఒక్క వారంలో ఒక్కరోజు తినండి. ఇప్పుడు తినే పూలన్నీ కాయగడ్డలు ఎక్కువ వాడుకొని తినండి, అదే చెప్తున్నది. ఇప్పుడు ఇటు మనం చేసే సమస్య పొద్దున ప్రాబ్లం అయిపోతుంది మన ఫ్యామిలీకి అని చెప్తున్నాను. సరిగ్గా పుట్టాలి మన గుళికలు టానిక్లు, మరి గుళికలు టానిక్లు కూడా పుట్టినాడు. వాడి శక్తి కూడా ఎట్లా పుట్టింటాడు? వాడు బలంగా పెరిగంటే ఎట్లా పెరుగుతాడు? ఇతర రోగాలు సమస్యలు వాళ్ళకి పెట్టేది మేడం. ఎవరే ఇట్లే అయిపోతుంది జీవితం అంతా అని నేను చెప్తుండేది. నాకు తెలిసి నాకు చిన్నది చెప్తున్నానప్ప. ఇప్పుడుండే జనరేషన్ది అట్లుంది సమస్య. యూత్ చేయొద్దండి తప్పులన్నా తెలియకున్నట్లు జరిగితే ఓకే, తెలిసి ఇప్పుడు మనం ఇవన్నీ తెలిసి చేసే తప్పులు ఇవి. తెలిసి చేసే తప్పులు ఇవన్నీ మనకి, నాకు తెలిసి అంతే కదా. తెలిసే కదా, ఏం లేకుండా రాత్రి 12 గంట వరకు ఫోన్లు చూసేది, తలకాయ నొప్పులు, కొండల ఎఫెక్ట్, నరాలు ఎంత వీక్నెస్ అవుతుంది, నెట్ ఫోన్ ఎంత హీట్ అవుతుంది, ఆ హీట్ మనకి తగిలితే ఎంత హీట్ అవుతుంది, చాలా ఎఫెక్ట్ ఉంది. రేపు ముందు భవిష్యత్తు ఉన్న వాళ్ళు చెప్తున్నాను, అయిపోయిన వాళ్ళు ఏం చేసా కాయలులే. అట్లా నేను ఏమైనా రాంగ్ చెప్తే, ఏమైనా ఇది చేస్తే కావాలంటే మీరు ఏమైనా తిట్టుకోవచ్చు, నన్ను ఉండేట్లే చెప్తాను. వన్స్ మోర్ గుడ్ మార్నింగ్.